ఒక తల్లి కడుపులో నుంచి మనం బయటకొచ్చి ఈ ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడక ముందు ఆ తల్లి కడుపులో మనకున్న సిచ్యువేషన్ గురించి మీరు ఇప్పుడు వింటే మళ్ళీ ఈ జన్మ తర్వాత ఇంకొక తల్లి కడుపులోకి వెళ్ళాలని ఎప్పటికీ అనుకోరండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి స్వరూపమైన కపిలదేవుడి మాటలు శ్రీమద్ భాగవతంలో నుంచి. సో మనం ఒక తల్లి కడుపులో ఉన్నప్పుడు రక్తంతో మాంసంతో కప్పబడిన బంధనలో ఉంటామండి. తలని కూడా కిందికి పెట్టి అస్సలు కదలలేని పొజిషన్ లో ఉంటాం. చలించక ఊపిరాడని స్థితిలో నలిగిపోతూ గ్యాస్ మరియు అగ్ని యొక్క వేడితో కాలుతూ మలమూత్రాలతో నిండిన నీటిలో తేలుతూ కీటకాలు కొరికేస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటామన్నమాట. ఇలా 10 నెలలు గడిచిపోతాయండి. అంతకన్నా భయంకరమైన వేదనలతో మనకి గత జన్మలు కూడా గుర్తొస్తాయి. మనకు మనం చేసిన పాపాలన్నీ కూడా గుర్తొస్తాయి. ఆ సమయంలో మనం శ్రీకృష్ణ భగవానుని ఇలా ప్రార్థిస్తున్నాము: ఓ కృష్ణ, ఈసారి కనుక నువ్వు నన్ను రక్షిస్తే నిన్ను ఖచ్చితంగా నేను మర్చిపోను. నీ భక్తియుక్త సేవ ఈ జన్మలో నేను చేసుకుని ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడి నీ లోకాన్ని నేను చేస్తాను, నీతో ఉంటాను అని. తర్వాత పుట్టబోయే సిచ్యువేషన్ లో తల కిందులుగా మనము చాలా వైలెంట్ గా బయటకు వస్తాము. అది కూడా ఆనందంతో కాదు, ఏడుస్తూ మరియు భయంతో, రక్తంతో మలంతో పట్టుబడి ఆ వెలుతురిని తట్టుకోలేక ఈ భౌతిక ప్రపంచంలో ఆకలితో ఏడుస్తూ ఉంటాము. సో మనం శరీరం తీసుకుని భౌతిక ప్రపంచంలోకి వచ్చిన వెంటనే మనకి పడే మొదటి గాయం అదే. కానీ అన్నిటికంటే దారుణమైన విషయం, మనం బయటకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చిన ప్రామిస్ మర్చిపోతాం. సో ఈ భాగవతం చెప్తుంది, మనం ఈ భౌతిక మాయలో పడిపోయి శరీరంతో మనం ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ 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 ఇలానే జన్మలు తీసుకుంటూ తల్లి గర్భంలోకి వెళ్లి ఇలాంటి కష్టాలే మనం రిపీటెడ్ గా పడుతున్నాం అనమాట. ఇలా జన్మలు తీసుకోవడానికి తల్లి గర్భంలోకి వెళ్లి మనం కష్టాలు పడుతూ పడుతూ వేదనతో శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూనే ఉన్నాం. ప్రతిసారి బయటకు వచ్చి మర్చిపోతూనే ఉన్నాం. సో ఇలా మన పూర్వ జన్మల పుణ్య ఫలితాల మేరకు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం మేరకు కృష్ణునికి ఇచ్చిన ప్రామిస్ గుర్తు పెట్టుకుని శరణాగతి పొందే అవకాశం ఎవరికి వచ్చినా దాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఈ హరినామాన్ని మనం పట్టుకొని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ యొక్క వేదన నుంచి తప్పించుకోవాలి అంటే మళ్ళీ గర్భంలోకి వెళ్లేంత వరకు మనం ఉండకుండా ఈ వేదనలను ఈ యొక్క జ్ఞానం రూపంలో మనం గుర్తు తెచ్చుకొని తిరిగి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందడం చాలా ఉత్తమమైన పని. సో ప్రతి ఒక్కరికి ఇంత భయంకరమైన వేదనల నుంచి తప్పించుకోవడానికి ఈ కలియుగంలో ఇచ్చిన బెస్ట్ మెథడ్ ఈ హరే కృష్ణ మహామంత్ర నామజపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేసుకుంటే చాలు మనం శ్రీకృష్ణ భగవానుడికి ఆటోమేటిక్ గా దగ్గరయ్యి చాలా సింపుల్ వేలో ఈ యొక్క వేదన నుంచి మనం బయటపడతాం. హరే కృష్ణ.